Good morning to one and all. Today I would like to discuss the paper First BSc Second Semester Solid Geometry. ఆల్రెడీ మనం ముందు క్లాస్లో సాలిడ్ జామెట్రీ యొక్క కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ యూనిట్ 1లో మనం ప్లేన్స్ అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్, ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ అందులో ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ సెక్షన్లో మనం ఆ ప్రాబ్లమ్స్లో ఏ మెథడ్ సాల్వ్ చేసాము, ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమో యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ ఏదైనా 3 ఈక్వేషన్స్ ఇచ్చి పాసెస్ త్రూ పాయింట్స్ ఇస్తే మనం ఏం చేయాలో చెప్పానండి. అసలు యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ అంటే మనకి ఫార్ములా ఉంది. క్వశ్చన్లో యాంగిల్ బిట్వీన్ అని ఎక్కడ మెన్షన్ చేసినా కానీ మీరు డైరెక్ట్గా cos θ ఈక్వల్ టు a1 ప్లస్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 అనే ఫార్ములా యూజ్ చేసుకుని బై √a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఏంటంటే ఏదైనా క్వశ్చన్లో యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ అని 2 ఈక్వేషన్స్ కనుక ఇస్తే cos θ ఈక్వల్ టు a1 a2 b1 b2 c1 c2 by √a1 square plus b1 square plus c1 square √a2 square plus b2 square plus c2 square. ఇవి ఫార్ములాస్ వేసి యాంగిల్ బిట్వీన్ అని ఎక్కడ మెన్షన్ చేసి 2 ఈక్వేషన్స్ ఇచ్చిన ఈ ఫార్ములా వేసి మనం ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేస్తాము. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏం చెప్పాను, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏం చెప్పాను, కోప్లానర్ అని అడుగుతారు. నెక్స్ట్ వన్ ఏంటంటే కోప్లానర్ అంటే ఇచ్చిన ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నారో అవన్నీ జీరోకి ఈక్వల్ అని చెప్పాలి. కోప్లానర్ అంటే ఇచ్చిన పాయింట్స్ కానీ ఈక్వేషన్స్ కానీ మనం ఏం చెప్పాలి, జీరో అని చెప్పాలి. దాన్ని కోప్లానర్ అని అంటాం. కోప్లానర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 పాయింట్స్ ఇచ్చానండి, 1 2 3 నెక్స్ట్ 4 5 6 7 8 9 10 11 12 ఫర్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. ఈ పాయింట్స్ ని 4 పాయింట్స్ ఇచ్చారు. ఎలా సాల్వ్ చేస్తారు, ఫస్ట్ ఈ 3 పాయింట్స్ తీసుకుని మనకు ఫార్ములా ఉంది కదండి. ఏంటో ఫార్ములా x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1. నెక్స్ట్ x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. నెక్స్ట్ x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా వేసుకుని 3 పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ లో ఇంకా ఒక పాయింట్ మిగిలిపోయింది కదండి. ఈ పాయింట్ ఇందులో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వల్ టు 0 రావాలి. అంటే టోటల్ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి ఈక్వల్ టు 0 అనేది రావాలి. సో దాన్ని ఏమంటాం, కోప్లానర్ అంటాం. ఇది కోప్లానర్ యొక్క మెథడ్ యొక్క ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చేస్తారు, -2 1 3 ఇలా 2 పాయింట్స్ ఇచ్చేసి మనకి పాసెస్ త్రూ ద ఈక్వేషన్ అని చెప్తారు. పాసెస్ త్రూ ద ప్లేన్స్ అని ఇస్తారు. మనకి ఇలా ఒక పాయింట్ ఇచ్చేసి దానికి పాసెస్ త్రూ ద ఈక్వేషన్ అంటే మనకి ఒక ఫార్ములా ఉంది. అదేంటండి, a ఇంటూ x మైనస్ x1 b ఇంటూ y మైనస్ y1 c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో ఫస్ట్ ఈ పాయింట్స్ పెట్టుకుంటాం. ఈ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ లో మళ్ళీ ఈ సెకండ్
సెకండ్ పాయింట్ పెట్టుకుంటే నెక్స్ట్ ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయండి? ఏ బి సి వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ వస్తే ఆ వాల్యూస్ మనం ఈ ఈక్వేషన్ లో పెడితే మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది. ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. దాన్నే మనం ఈక్వేషన్ the equation passes through the points. ఆ 2 పాయింట్స్ ని పెట్టుకుని మనం ఏం చేస్తాం? ఒక ప్లెయిన్ ఈక్వేషన్ అనేది తీసుకొస్తాం. సో అలా ఆ మెథడ్స్ ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ ఆ క్లాస్ లోనే ఇంకో మెథడ్ చెప్పాను. ఏంటండి? మనకి ఏవైనా ఇలా 2 పాయింట్స్ ఇచ్చేస్తారు. 1 2 3 నెక్స్ట్ పాయింట్ 4 5 6 passes through the points అని ఇచ్చేసి నెక్స్ట్ ప్యారలల్ గాని parallel to the x-axis parallel to x-axis అని ఇస్తారు. అంటే which is indirect గా మనం అక్కడ ఇండైరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? పర్పెండిక్యులర్ టు x y ప్లేన్స్ అని, అంటే పర్పెండిక్యులర్ టు yz ప్లేన్స్ కాబట్టి మనకి x-axis లో ఉన్న పాయింట్స్ ఎలా ఉంటాయి? 1 0 0. ఇందాక చెప్పాను కదా, passes through the 2 points అయితే మనం ఏ ఫార్ములా వేసుకుంటాం? x minus x1 b into y minus y1 c into z minus z1 equal to 0. ఈ ఈక్వేషన్ వేసుకుని మనం ఈ ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ని 1 అనుకుంటాం. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ లో ఈ పాయింట్స్ పెడితే నెక్స్ట్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఈ పాయింట్ పెట్టుకుంటే నెక్స్ట్ ఈ ఈక్వేషన్ లో అంటే ప్యారలల్ అన్నది కాబట్టి మనకి పర్పెండిక్యులర్ యొక్క ఫార్ములా తెలుసు. అదేంటి? a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ లో మనం వచ్చిన ఆ పాయింట్స్ పెట్టుకుంటే అంటే ఈ పాయింట్స్ ఏంటి? 1 0 0. ఈ పాయింట్స్ పెట్టుకుంటే మనకి ఈ థర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఈ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఈ 2 ని 3 ని కంపేర్ చేస్తే మనకి ఏబి వాల్యూస్ అనేది వస్తాయి. ఆ ఏబి వాల్యూస్ వచ్చినప్పుడు ఈ ఈక్వేషన్ లో పెట్టుకుంటే మనకి ప్లెయిన్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. సో అలా మనం ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి క్వశ్చన్ లో పాయింట్స్ perpendicular to xy plane. ఇక్కడ చూడండి ఏమడుగుతున్నారు? ఫైండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ ఫైండ్ అవుట్ చేయడానికి కొంత డేటా ఇచ్చారండి. ఏంటంటే ప్లేన్ పాసెస్ త్రూ ద పాయింట్స్ 1, -2, 4 అండ్ 3, -4, 5 2 పాయింట్స్ ఇచ్చారు. ఆ పాసెస్ త్రూ ద ఎలా ఉంది? విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు xy ప్లేన్ ఉందంటండి. అంటే ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ అనేది మెన్షన్ చేయలేదు. ఇండైరెక్ట్ గా ఏమి ఇచ్చారు? xy ప్లేన్ అనేది ఇచ్చారు. అంటే మనం ప్యారలల్ టు ద z యాక్సిస్ అనేది మనకి తెలుస్తుంది. అంటే మనకి ఇక్కడ ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములా ద్వారా మనం ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసేస్తాము. ప్రీవియస్ క్లాస్ లో చెప్పినట్లే మనకి 2 పాయింట్స్ ఉంటాయి. పాసెస్ త్రూ 2 పాయింట్స్ అయితే ఏంటి ఫార్ములా? ఒక పాయింట్ అయితే ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ద్వారా ఒక ఈక్వేషన్ అనేది మనం తీసుకొస్తాం. ఆ ఈక్వేషన్ ద్వారా ఆ ఈక్వేషన్ లో ఈ పాయింట్స్ పెట్టుకుంటే మనకి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత ఒక కండిషన్ ఇచ్చారు కదా, పర్పెండిక్యులర్ టు xy ప్లేన్ అంటే మనకి ఫార్ములా ఉంది. అది కూడా వేసుకుని ఆ పాయింట్స్ అందులో పెట్టుకుంటే మనకి ఈక్వేషన్ అనేది సింపుల్ గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. గివెన్ ద పాయింట్స్ ఏమేమి ఇచ్చారండి? 1 -2 4 నెక్స్ట్ పాయింట్ 3 -4 5 అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ద ప్లేన్
passes through the point 1 comma minus 2 comma 4. ఏంటంటే 1 comma minus 2 comma 4 అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి ఫార్ములా ఏంటంటే మనకి a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. మనకి ఇప్పుడు x1 వాల్యూ y1 వాల్యూ z1 వాల్యూ తెలుసండి. ఏంటది x1 y1 z1. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది a into x minus 1 plus b into y minus minus plus కదా plus 2 plus c into z minus z1 is nothing but of 4 equal to 0. దీన్ని ఏమనుకుంటాము 1. ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ given equation 1 is to the plane దేనికండి passes through the point దేనికండి 3 minus 4 5. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఆ వాల్యూస్ ఆ పాయింట్స్ పెడితే మనకి ఏమొస్తుంది a into x ప్లస్ లో 3 పెట్టండి 3 minus 1 ప్లస్ b y వాల్యూ ఎంత -4 ప్లస్ 2 ప్లస్ c z వాల్యూ ఎంత 5 -4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూస్తే a 3 minus 1 ఎంతండి 2 ప్లస్ b into -4 plus 2 అంటే -2 ప్లస్ c 5 minus 4 అంటే 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది 2a ప్లస్ -2 కదండి -2b ప్లస్ c ఈక్వల్ టు 0 which is equation 2. మనకి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాను ద ప్లేన్ ఏంటంటే పర్పెండిక్యులర్ టు yz ప్లేన్ అంటే మనకి తెలుసు yz ప్లేన్ పర్పెండిక్యులర్ గా ఉందంటే parallel టు z ప్లేన్. సో అదే రాసుకుంటామండి ఇక్కడ 1 is parallel to z ప్లేన్ అంటే దీని పాయింట్స్ ఎలా ఉంటాయి 0, 0, 1. మనకి పర్పెండిక్యులర్ కి ఫార్ములా తెలుసు కదండి ఏంటది a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఆ పాయింట్స్ పెట్టండి a 0 ప్లస్ b 0 ప్లస్ c 1 ఈక్వల్ టు 0. సో టోటల్ a టర్మ్ అంతా 0 అయిపోయింది, b అంతా 0 అయిపోయింది, మనకి ఇంకేముంది c ఈక్వల్ టు 0 అనే వచ్చింది. దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. సాల్వింగ్ ఈక్వేషన్ 3 and 2 and 3 సాల్వ్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది అంటే పాయింట్స్ వస్తాయి. ఏంటి లేకపోతే సింపుల్ గా ఉండడానికి మనం ఈక్వేషన్ 1 2 3 ని సాల్వ్ చేసేది 1 2 3 సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 3. అప్పుడు మనకి ఏమొస్తుంది x minus 1 y plus 2 next z minus 4 and 2
ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది? x minus 1 minus x minus 1 లోని కాలమ్ ని క్లోజ్ చేస్తే మనకి -2 -1 0 కదండి, 0 minus y plus 2 లోని కాలమ్ ని క్లోజ్ చేస్తే మనకి 2 into 1 2 minus 0 అంటే 2 ఉంటుంది ఇక్కడ, ప్లస్ z minus 4 క్లోజ్ చేస్తే లోని కాలమ్ ని 0 0 అంటే టోటల్ టర్మ్ 0 అయిపోతుంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఏముంది? x minus 1 minus 2 minus 4 plus 2 into 2 equal to 0 అంటే minus 2x minus plus 2 minus 4 2y తర్వాత minus 4 equal to 0. మైనస్ ని కామన్ తీస్తే 2 ని minus 2 ని కామన్ తీస్తే x plus y, నెక్స్ట్ మైనస్ కామన్ తీస్తే -2, నెక్స్ట్ +2 అంటే +2 ఈక్వల్ టు 0, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. xy ప్లేన్ అని మెన్షన్ చేశారనుకోండి, మనం ఫస్ట్ ఇచ్చిన 2 పాయింట్స్ ని మనకి పాస్ వస్తున్న పాయింట్ అంటే మనకి ఫార్ములా తెలుసు కాబట్టి ఆ ఫార్ములా వేసుకున్నానండి. నెక్స్ట్ ఆ ఈక్వేషన్ నుంచి వచ్చిన పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చిన ఈక్వేషన్ ని 1 అనుకున్నాను. ఆ ఈక్వేషన్ పాసెస్ త్రూ ద పాయింట్స్ ఏమని చెప్పారు? 3, -4, 5 అని చెప్పారు. అందులో ఆ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ని నేను 2 అనుకున్నాను. నెక్స్ట్ ఆ ఈక్వేషన్ ద్వారా మనకి కండిషన్ ఇచ్చారు ఏంటంటే పర్పెండిక్యులర్ టు xy ప్లేన్ అన్నారు కాబట్టి, విచ్ ఇస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ z ప్లేన్ కి ప్యారలల్ కాబట్టి నేను ఆ పాయింట్స్ తీసుకున్నాను. z ప్లేన్ యొక్క పాయింట్స్ ఎలా ఉంటాయి? 0, 0, 1 ఉంటుంది కాబట్టి నేను ఆ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఫార్ములాలో వేసుకుంటే మనకి c అనే ఒక వాల్యూ వచ్చింది. త్రూ వచ్చిన 3 ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. అదేంటండి? x plus y plus 2 equal to 0, which is required equation. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇదే మెథడ్లో నెక్స్ట్ ప్రాబ్లం ఇస్తాను, మీరు హోంవర్క్ చేయండి. ఏంటంటే ఆ పాయింట్స్ 1 -2 2, నెక్స్ట్ పాయింట్ -3 1 -2. ఇది సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం అనేది ఇది హోంవర్క్ చేయండి అందరూ. ఇది నోట్ చేసుకుని అందరూ హోంవర్క్ చేయండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. Next problem. Find the
passes through the point -1 comma 6 comma 2 and perpendicular to each of the line x plus 2y plus 2z minus 5 equal to 0 and 3x plus 3y plus 2z equal to 0. ఇక్కడ ఏమి ఇచ్చారండి క్వశ్చన్ లో మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ త్రూ ద పాయింట్స్ -1 6 2 అండ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ ఆఫ్ ద ప్లేన్ ఏమి ఇచ్చారు ఆ ఈక్వేషన్స్ x plus 2y plus 2z minus 5 equal to 0 and 3x plus 3y plus 2z minus 8 equal to 0. మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ లో చూస్తే అంటే ప్రాబ్లమ్స్ లో చూస్తే మనకి ఏమి ఇచ్చారు 2 పాయింట్స్ ఇచ్చారండి 2 పాయింట్స్ ఇచ్చి దాని యొక్క పాసిటివ్ లేకపోతే పర్పెండిక్యులర్ ప్లేన్స్ ఆఫ్ xyz లో ఏదో ఒకటి ఇచ్చారు ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి క్వశ్చన్ లో ఒక పాయింట్ అనేది ఇచ్చారు కానీ ఆ పాయింట్ పాసెస్ త్రూ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు మరి ఈ మోడల్ ఎలా చేయాలండి సేమ్ పాసెస్ త్రూ ద పాయింట్ ఇచ్చారు కాబట్టి ఒక పాయింట్ కి మనం ఫార్ములా తెలుసు ఆ ఫార్ములా ద్వారా మనం ఒక ఈక్వేషన్ తెచ్చుకుంటాం తర్వాత పర్పెండిక్యులర్ యొక్క ఫార్ములా కూడా తెలుసు మనకి ఆ పర్పెండిక్యులర్ యొక్క ఫార్ములా వేసి వచ్చిన ఈక్వేషన్ లో ఆ పాయింట్స్ పెట్టుకుంటే మనకి ఇంకొక ఈక్వేషన్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఆ ఈక్వేషన్ ద్వారా ఇంకొక ఈక్వేషన్ ఇచ్చారు కదా ఈ ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి నెక్స్ట్ ఈక్వేషన్ వస్తుంది ఆ వచ్చిన ఆ 3-4 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి సాల్వ్ చేస్తే ఏబిసి వాల్యూస్ వస్తాయి ఆ వాల్యూస్ లో మనం ఈక్వేషన్ లో పెట్టుకుంటే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది సొల్యూషన్ given that initial point -6 -1 6 2 the plane passes through the point ఏంటండి ఆ పాయింట్ -1 6 2 -1 6 2 దీనికి మనకి ఫార్ములా ఏంటి a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. మనకి x1 వాల్యూ y1 వాల్యూ z1 వాల్యూ అనేది తెలుసు అదేంటండి a into x అనేది తెలియదు x1 వాల్యూ ఎంత -1 మైనస్ మైనస్ ప్లస్ 1 ప్లస్ b into y minus y1 వాల్యూ ఎంత 6 ప్లస్ c into z minus z1 z వాల్యూ అలాగే z1 వాల్యూ ఎంత -2 equal to 0 which is equation 1. నెక్స్ట్ ఏం చేయాలండి మనకి perpendicular to the each of the plane and 2 planes ఇచ్చారు మనకి perpendicular అంటే ఫార్ములా తెలుసు ఆ ఫార్ములా వేసేయండి the equation perpendicular to
ఏంటంటే ఈక్వేషన్ x ప్లస్ 2y ప్లస్ 2z మైనస్ 5 ఈక్వల్ టు 0. మనకి ఫార్ములా ఏంటంటే పర్పెండిక్యులర్ గా ఉంటే a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ a1 వాల్యూ కోఎఫిషియంట్ a1 వాల్యూ b1 వాల్యూ c1 వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఆ వాల్యూస్ పెట్టేస్తాం. ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది a1 ప్లస్ b ఇంటూ 2 ప్లస్ c ఇంటూ 2 ఈక్వల్ టు 0. సారీ మైనస్ 5 ఉంటుంది ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ a ప్లస్ 2b 2c మైనస్ 5 ఈక్వల్ టు 0, విచ్ ఈస్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు కదా, అదేంటండి పర్పెండిక్యులర్ టు ద plane. వినండి ఆ ప్లేన్ నెక్స్ట్ ప్లేన్ 3x plus 3y plus 2z equal to 0. ఏంటంటే అది ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ అదే ఫార్ములా ఏంటి a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0. ఇప్పుడు ఆ పాయింట్స్ పెట్టుకుంటే a into 3 plus b into 3 plus c into 2 equal to 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు 3a plus 3b plus 2c equal to 0. దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3 చేస్తే మనకి ఏమొస్తుంది ఏబిసి వాల్యూస్ వస్తాయి. ఏంటండి ఫస్ట్ థింగ్ 2 2 2 1 2 2 2 1 2. నెక్స్ట్ ఈక్వేషన్ లో 3 2 3 2 3 2 3 3 2 3 3. ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా ఏబిసి ఫైండ్ అవుట్ చేయడానికి. a by 4 minus 6 b by 6 minus 2 c by 3 minus 6. అంటే మనకి ఇప్పుడు ఏప్రిల్ వాల్యూస్ ఏమొచ్చినాయి -2 b by 4 c by -3, which is therefore a b c proportional to -2 4 -3. మైనస్ కామన్ తీస్తే abc ఈక్వల్ టు 2 minus 4 3. ఈ వాల్యూని సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1, సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1 అందులో పెడితే మనకి ఏ వాల్యూ ఎంత 2 into x minus x plus 1 minus 4 into y minus 6 plus c అంటే 3 z minus 2 equal to 0. అదే కదండి ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 2x plus 1 minus 2x plus 2 4y 4 4 6 24 plus 3z minus 6 equal to 0.
2x minus 4y plus 3z 2 24 26 నుంచి తీసేస్తే plus 20 equal to 0 which is required equation సో మనం ఇలా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తామండి ఏంటంటే ఏదైనా ఒక పాయింట్ ఇచ్చి passes through the plane అనే పాయింట్ ఇచ్చేసి దాని యొక్క పర్పెండిక్యులర్ కి 2 ఈక్వేషన్స్ ఇచ్చారనుకోండి ఆ ప్లేన్ యొక్క పర్పెండిక్యులర్ ఈక్వేషన్స్ 2 ఇస్తే మనం ఇలా సాల్వ్ చేస్తాం ఏం చేస్తాం ఫస్ట్ passes through the పాయింట్ అని ఇచ్చారు కాబట్టి ఆ పాయింట్ యొక్క మనకు ఫార్ములా తెలుసు ఆ ఫార్ములా వేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన పాయింట్ లో ఉన్న వాల్యూస్ అందులో పెడతాం x1 వాల్యూస్ y1 వాల్యూ z1 వాల్యూ పెట్టిన తర్వాత ఒక ఈక్వేషన్ అనేది మనకు వస్తుంది ఆ ఈక్వేషన్ పెట్టిన తర్వాత పర్పెండిక్యులర్ టు టూ ఈక్వేషన్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం ఈక్వేషన్ తీసుకున్న తర్వాత దాని యొక్క పాయింట్స్ అంటే మనకి కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదండి ఇచ్చిన ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా ఆ కోఎఫిషియెంట్స్ అందులో పెట్టుకుంటే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది దాన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాను నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ దాని యొక్క ఈక్వేషన్ కూడా ఇచ్చారు కదా ఆ ఈక్వేషన్ కూడా వేసుకుని నేను ఫార్ములా వేసుకుని ఆ యొక్క కోఎఫిషియెంట్ ఏబిసి కోఎఫిషియెంట్ వేసుకుంటే నాకు థర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది సో ఆ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే నాకు ఏబిసి వాల్యూస్ అనేది వస్తాయి ఏబిసి వాల్యూస్ వచ్చిన తర్వాత దాన్ని నేను ఈక్వేషన్ 1 లో వేసుకుంటే నాకు రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఇలా చేస్తాం నెక్స్ట్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ ఆ ప్రాబ్లం నోట్ చేసుకోండి Next problem. Find the equation of the plane through the points 4, 0 is very important అండి నెక్స్ట్ perpendicular to each of the plane ఏంటంటే ఇది x plus 2y plus 2z minus 5 and next 3x plus 3y plus 2z minus 8 equal to 0 ఏం చెప్పారండి సేమ్ ఇందాక ఏ ప్రాబ్లం అయితే చేసామో ఇది కూడా సేమ్ మోడల్ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి ఏంటంటే ఒక ఈక్వేషన్ ఇచ్చేసారు ఈక్వేషన్ యొక్క పాయింట్ అనేది ఇచ్చారు అది పర్పెండిక్యులర్ టు ద టూ ప్లేన్స్ అంట ఆ ప్లేన్స్ కూడా ఇచ్చారు సో మనం ఎలా చేస్తాం ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసామో సేమ్ అదే మోడల్ గివెన్ దట్ ఏమి ఇచ్చారండి పాయింట్ 4, 0 the plane passes through the point ఏంటంటే పాయింట్ 4, 0
మనకి ఫార్ములా తెలుసు కదా, ఫార్ములా ఏంటండి, a ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి x1 y1 z1 అనేది తెలుసు. a ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత 4 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 వాల్యూ ఎంత 4 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 వాల్యూ ఎంత 0 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, పర్పెండిక్యులర్ టు ఈచ్ ఆఫ్ ద ప్లేన్, అంటే పర్పెండిక్యులర్ ఉన్న ఒక ప్లేన్ ని మనకి ఇచ్చేసారు, 2 ప్లేన్స్ ని. సో ఫస్ట్ ప్లేన్ తీసుకోండి, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ perpendicular to the plane equation is ఏంటండి ఆ ఈక్వేషన్, x ప్లస్ 2y 2z మైనస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని మన ఫార్ములా తెలుసు ఏంటండి, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. మనకి ఏబిసి వాల్యూస్ తెలియాలి కాబట్టి ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఇచ్చారు, ఆ కోఎఫిషియెంట్స్ రాయండి. a1 ప్లస్ b ఇంటూ 2 ప్లస్ c ఇంటూ 2 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ a ప్లస్ 2b ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ ప్లేన్ కూడా ఇచ్చారు, అదేంటండి, ద ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ఈక్వేషన్ 3x 3y 2z మైనస్ 8 ఈక్వల్ టు 0. దీని ఫార్ములాలో పెట్టుకుంటాం, మనకి a ఇంటూ 3 ప్లస్ b ఇంటూ 3 ప్లస్ c ఇంటూ 2 మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈక్వేషన్ 3a ప్లస్ 3b ప్లస్ 2c మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇది 3 అనుకోండి. సాల్వింగ్ ఈక్వేషన్ 2 అండ్ 3 మనకి ఏమొస్తుంది, ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏ వాల్యూ ఎంత, 1 next 2 2 1 2 next 3 2 3 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, a by 4 minus 6 equal to b by 6 minus 2 c by 2 minus 6. అంటే a వాల్యూ ఎంత వస్తుంది, -2, b వాల్యూ ఎంత వస్తుంది 4, c వాల్యూ ఎంత వస్తుంది -4. -2 ని కామన్ తీసేస్తే therefore a b c proportional to -2 4 -4. -2 ని కామన్ తీస్తే a b c వాల్యూస్ ఎంత 1 1 minus 2 2. Substituting in equation 1 అందులో పెట్టుకుంటే మనకి వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం, ఈక్వేషన్ ఎలా వస్తుందో చూద్దాం. a ఇంటూ a అంటే వాల్యూ ఎంత 1 కదా, x మైనస్ 4 మైనస్ 2 y మైనస్ 4 ప్లస్ c అంటే 2 నెక్స్ట్ z మైనస్ 0 ఈక్వల్ టు 0.
ఇప్పుడు x minus 4 minus 2y next minus 2 into minus 4 minus 8 plus 2z equal to 0. మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది x minus 2y plus 2z minus 4 minus 8 minus 12 equal to 0, which is required solution, required plane equation. This is required plane equation. So ఇలా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. దీని మీద ఇంకొక హోంవర్క్ ప్రాబ్లమ్ ఇస్తాను, అది మీరు ఇంట్రెస్ట్ చేయండి. ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ ఇది అందరూ హోంవర్క్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.